నీతో మాట్లాడింది నేను నన్ను ఉద్దేశించి ఫోటో తీస్తున్నారు కదా, ఫోటో ఇద్దరు ఒకటి కాదు. కొంచెం వెనక్కి రండి. సరే వెనక్కి రండి. రైటా? ఓకేనా? ఓకేనా? చూడండి. జనతా పార్టీ ప్రజా యుద్ధం ప్రారంభించింది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు, అక్రమ పాలనకు, దౌర్జన్య పాలనకు ఫుల్ స్టాప్ పెట్టే రోజులు దగ్గరకు వచ్చాయి. ఆ కారణంగా ఈరోజు మేము పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఇంటింటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు వివరించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించవలసిన ఆవశ్యకత ఏమిటో ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజలు పూర్తిగా బీజేపీ వైపు ఉన్నారు, బీజేపీని విశ్వసిస్తున్నారు. ఈ యుద్ధంలో బీజేపీ విజయం సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెడుతుంది. నగరంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని, నరేంద్ర మోడీని ఆశీర్వదించాలని ప్రచార కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభించడం జరిగింది. దశల వారీగా నెల్లూరు అసెంబ్లీకి సంబంధించి అందరం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ రాష్ట్రం నుంచి వైసీపీని పారదోలాల్సిన అవసరం ఉందో ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో, దేశవ్యాప్తంగా కూడా ప్రచార రథాలు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలనైతే అమలు చేస్తుందో ఈ ప్రజలకు చేరాయో లేదని చెప్పి ఇంటింటికి వెళ్ళి కూడా వాడవాడకెళ్ళి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. మేము కూడా నెల్లూరు నగరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము చేసిన సహాయ సహకారాలు, భవిష్యత్తులో మేము చేయబోయే పనులని ప్రజలకు తెలియజేస్తూ బీజేపీకి ఓటేయని చెప్పి అభ్యర్థిస్తున్నాం. నెల్లూరు నగరంలో జరిగిన అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ద్వారానే జరిగిందని నిక్కచ్చిగా చెప్పగలం. ప్రత్యేకించి నెల్లూరు నగరానికి 2 సైడ్లు, అటు వెంకటేశ్వరం కావచ్చు, వేదాయపాలెం దగ్గర 2 ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని 2 ఫ్లైఓవర్ బ్రిడ్జీలను కూడా వేయడం జరిగింది. దాంతోపాటు మినీ బైపాస్ రోడ్ ట్రాఫిక్ రద్దీ తట్టుకోవడం కోసం ఆత్మకూరు బస్టాండు, అదే రామలింగాపురం జంక్షన్ 2 కూడా హైవే బ్రిడ్జీలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు నెల్లూరు నగరంలో మంచినీటి కోసం 550 కోట్లు, దాంతోపాటు డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అడ్కో ద్వారా మరొక 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి ఈ నెల్లూరు నగరంలో మురుగు నీటిని, అదేవిధంగా పారిశుద్ధ్యమైన మంచి నీటిని అందించడం కోసం డబ్బులు ఇచ్చి అన్నీ కూడా ప్రాజెక్టును పూర్తి చేసి అవి ప్రజలకు అందించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నాయకత్వం అంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉంది. వెంటనే అవి రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా నెల్లూరు నగరానికి మినీ బైపాస్ను అనుసంధానం చేస్తూ 100 అడుగుల రోడ్ని మనం NH-16 నుంచి ఆగనంపాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమ పథకాలే మా విజయానికి దోహదపడతాయని చెప్పి మేము విశ్వసిస్తూ నెల్లూరు అసెంబ్లీలో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి నెల్లూరు నగరంలో సైతం దౌర్జన్యం, అరాచక పాలన, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోవడం, ప్రతిపక్ష పార్టీలను జైల్లో పెట్టడం, అధికార పార్టీలు ఆగడాలు చేస్తే కేసులు లేకుండా చేయడం, ఒక కామన్ పోలీస్ స్టేషన్కి పోయి నాకు రక్షణ కల్పించమని అడిగినా కూడా అధికారులు పనిచేసే పరిస్థితిలో లేరు. రెవెన్యూ వాళ్ళు ఎవరైనా స్వతహాగా పనిచేస్తే వాళ్ళని బదిలీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి అరాచక పాలనను అంతమొందించడం కోసం ఈరోజు నెల్లూరు నగరం నుండి ఎన్నికల ప్రచారాన్ని మేము పూరిస్తూ ఉన్నాము. ప్రజలు మా యొక్క విజ్ఞప్తిని మన్నించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శివాజీ సెంటర్లో మన సురేందర్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేశంలో ప్రగతి కావాలంటే, ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలంటే, ప్రతి మహిళ భద్రతగా ఉండాలంటే బీజేపీకే ఓటు వేయాలి. బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించాలని కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. నెల్లూరు నగరం నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 6-7 నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా ప్రచారం ప్రారంభించబడుతుంది. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు చేశారో వాటినన్నింటినీ కూడా వివరిస్తూ ఇంటికి తిరిగి ఈసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా కమలం గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కూడా అభ్యర్థిస్తూ అందరూ నాయకులందరూ కూడా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికి కూడా తిరిగి ప్రచారం ప్రారంభించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగరం యొక్క అభివృద్ధి కుంటుపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు నెల్లూరు నగరానికి ఎంతో సేవ చేయడం జరిగింది. ఈరోజు తూర్పు ప్రాంతానికి పెన్నా నీరు సాధించడంలో ఆ రోజు బీజేపీ ప్రభుత్వం, వెంకయ్య నాయుడు గారు ఉపయోగపడిన విషయం నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు. అంతేకాదు డ్రైనేజీ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థకి 1000 కోట్ల రూపాయలు వెంకయ్య నాయుడు గారు నెల్లూరు నగరానికి నిధులు ఇచ్చిన విషయం మనం గుర్తుంచుకోవాలి. అదే రకంగా మెడికల్ కాలేజీ విషయంలో కానీ, నెల్లూరు యొక్క అభివృద్ధికి కానీ బీజేపీ ప్రభుత్వం ఎంతో విశేషంగా కృషి చేసింది. 100 కోట్ల రూపాయలు నెల్లూరు రైల్వే స్టేషన్కి కేటాయించిన విషయం కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని నెల్లూరు అభివృద్ధికి పాటుపడేటువంటి ఒక బీజేపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.